శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సార్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒక 40 days బ్యాక్. పహల్గామ్ ఇన్సిడెంట్ వాళ్ళు చేసిన దానికి అదే స్థాయిలో మనం తిరిగి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నట్టుగానే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇద్దరు ఇండియన్ ఉమెన్స్ తో చేయించిన ఆపరేషనే ఇదిగా పిలువబడుతుంది. సో దాని గురించి మీరేం మాట్లాడదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా అమ్మా, మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ స్త్రీకి చాలా పెద్దపీట వేశారు. నేను లలితా సహస్రనామాల గురించి చెప్తుంటాను చూసారు. లలితా సహస్రనామాల్లో కూడా శక్తిసేన అని ఉంటుంది. మొత్తం స్త్రీమూర్తులే, స్త్రీ దేవతామూర్తులే. ఆ బండాసురుణ్ణి మీకు లలిత సహస్రనామాలతో పాటు చండీపారాయణం అని ఉంటుంది. చండీపారాయణం కనుక మీరు చూసినట్లయితే మొత్తం చండముండుల్ని అందరినీ కూడా సంహరించింది ఎవరు అంటే ఆ యొక్క శక్తి సేనలే. అంటే వారాహి నుంచి వారాహి అనేటువంటి శక్తి, వరాహస్వామి నుంచి వారాహి శక్తి, మహేశ్వరు నుంచి మాహేశ్వరి అనే శక్తి, బ్రహ్మ నుంచి బ్రాహ్మి అనే శక్తి, విష్ణువు నుంచి వైష్ణవి అనే శక్తి. మొత్తం బండాసురుడి యొక్క సైన్యాన్ని కానివ్వండి, చండముండుల్ని కానివ్వండి, మొత్తం అందరినీ కూడా హతమార్చింది ఆ శక్తులే. అది ఒకసారి మన పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సత్యము అనేటువంటిది వీళ్ళిద్దరూ నిరూపించారన్నట్టుగా అయింది. ఎందుకంటే అందులో ఒక ఆవిడ ముస్లిం. అంటే ఇక్కడ ఏంటి, దేశభక్తి కనుక ఉన్నట్లయితే మనం ఎక్కడా కూడా మన ఇండియాలో ఇప్పుడు ఇంత జరిగినప్పటికీ కూడా మన స్నేహితులు మనం వదులుకోవట్లే. నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు, నాకు క్లయింట్స్ ఉన్నారు. అంటే ఏంటి, మనం ఎక్కడా కూడా సాటి ముస్లింని కానీ సాటి క్రిస్టియన్ని కానీ మనిషిగానే ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాం. కానీ ఇక్కడ విడదీస్తుంది ఎవరు అంటే పహల్గామ్ దాడిలో చాలా స్పష్టంగా వాళ్ళు మీరు ఏమిటి, మీరు ముస్లిమా ముస్లిం ఇతరులా అని చెప్పని ముస్లిం ఇతరులని వాళ్ళు హతమార్చడం జరిగింది పని కట్టుకొని. అంటే ఇక్కడ విడదీస్తుంది ఎవరు అనేటువంటిది చాలా స్పష్టత మనకు ఉంది. మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్గానే చూస్తున్నాం. మీకు కూడా ఉండే ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైనా స్కూల్ టైంలో. అయితే ఇది చాలా గర్వకార్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ రోజు పహల్గామ్ దాడిలో ఆ మహిళకి నువ్వు వెళ్ళి మోడీతో చెప్పుకో అన్నారు. ఒక మహిళతో అన్నప్పుడు అదే మహిళ సంబంధించిన దాంతోనే సమాధానం చెప్పినట్టుగా అయింది అక్కడ. ఆ పెట్టినటువంటి పేరు కూడా ఆపరేషన్ సింధూర్. అంటే నువ్వు మా యొక్క ఆడపడుచుల యొక్క సింధూరాన్ని నువ్వు చెరిపేసినందుకు దాని పేరుతోనే సమాధానం చెప్పడము. ఇంకో విషయం ఏంటంటే పహల్గామ్ దాడి మనకి మంగళవారం జరిగింది. మంగళవారం జరిగినప్పుడే మనం చెప్పుకున్నాం ఇది మళ్ళీ తిప్పికొట్టేటువంటి దాడి మంగళవారం మారుకోరుతుంది జరుగుతుందని. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మళ్ళీ మంగళవారమే జరిగింది. ఎప్పుడైతే మంగళవారం జరుగుతుందో ఒక్క దాడితో ఆగదు. మంగళవారం మారు కోరుతుంది అంటారు. మారు కోరుతుంది అంటే ఏంటి, మళ్ళీ దాడులు చేస్తారు. ఇది ఒక్కసారితో అయిపోతుంది. జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, అంటే ఒక డ్రాప్ మాత్రమే. సునామీ ఇంకా ఉంది అని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే అందులో 9 ఫ్లైట్లు వేసుకొని 9 స్థావరాలని వాళ్ళు ఇచ్చేశారు. అందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలా ప్లానెడ్గా చేసిందమ్మ మన ఇండియన్ ఆర్మీ, మన పిఎం గారు కానీ మొత్తం రక్షణ దళం కానీ మాక్ డ్రిల్ చేయిస్తున్నాము, ఇవాళ మాక్ డ్రిల్ చేయండి రేపు పొద్దున అన్నారు. అనగానే వాళ్ళు ఏమైపోయారంటే కూల్ అయిపోయారు. వీళ్ళు మాక్ డ్రిల్స్ అంటే మనం అటాక్ చేస్తామనే భావనలో వీళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఎక్కడ చేస్తామని, మన దగ్గర అంత శక్తి ఉందిలే అనుకుని వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు ఒకవైపు మాక్ డ్రిల్స్కి వాళ్ళు చెప్తున్నట్టే చెబుతూ టక్కన అటాక్ చేశారు రాత్రి. అంటే దాన్ని ప్లానింగ్ అంటారు. ఎందుకు వచ్చింది ప్లానింగ్, ఎలా జరిగింది ఇది అంటే ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక గ్రహము ఎవరు అనేది చూస్తారు. ఈసారి రాజ్యానికి కారకుడు రాజు కారకుడు రవి, మంత్రి కారకుడు రవి గనక మంత్రి కారకుడైతే అద్భుతమైన ప్లానింగ్ చేస్తారు వాళ్ళు. రాజు మంత్రి రవి అయ్యాడు, సైన్యాధిపతి మాత్రం శని అయ్యాడు. అందుకే పహల్గామ్ దాడి జరిగిన 2 వారాల వరకు కూడా చాలా జాగ్రత్తగా స్లోగా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏమిటి ఇక్కడ, ఎందుకు అట్లాగా గబుక్కను విరుచుకుపడవచ్చు. మన వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే కేవలం ఎవరైతే టెర్రరిస్టులు అటాక్ చేశారో వాళ్ళ స్థావరాల మీద మాత్రమే అటాక్ అవ్వాలి, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. అంత పాకిస్తాన్లో టెర్రరిస్టులు దాస్తున్నారు, టెర్రరిస్టులు ట్రైనింగ్ వాళ్ళు ఇస్తున్నారు ఉన్నప్పటికీ కూడా
మన ఇది ఎప్పుడు కూడా మన భారత రాజ్యాంగంలో కూడా మన లా దీంట్లో కూడా ఎలా ఉంటుందంటే 10 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనేటువంటిది మన సిస్టమ్. అవును. అదేవిధంగా ఏంటంటే అసలు ఎక్కడున్నాయి టెర్రరిస్ట్ స్థావరాలు, ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఎక్కడికి వెళ్ళి కరెక్ట్గా మనం కొట్టాలి, టెర్రరిస్టులు మాత్రమే చనిపోవాలి కానీ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళేం తప్పు చేయలేదు కదా. మనుషులు. పాకిస్తాన్లో ఉండే నార్మల్ పీపుల్కి అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు ఉండొచ్చు. ప్రతి దేశంలో మంచి చెడ్డ వాళ్ళు ఉంటారు, ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు. డాక్టర్లో మంచి వాళ్ళు ఉంటారు, అద్భుతంగా సేవ చేసే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల్లోని మంచి చెడ్డ రెండు ఉంటుంది. కాబట్టి అమాయకుడికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం మనకి టెర్రరిస్ట్ నుంచి అటాక్ జరిగింది కాబట్టి ఆ జరిగిన అటాక్ కూడా ఎంత దారుణమైనటువంటి అటాక్ అంటే వాళ్ళకి అసలు అమాయకులు అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఏదో టూర్ ఒక ఇది పెట్టుకుంటే చక్కగా ఫ్యామిలీస్తో సహా కేవలం పురుషుల్ని మాత్రమే టార్గెట్ చేసి, అందులో ముఖ్యంగా ముస్లిం ఇతరులనే టార్గెట్ చేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి అన్న ఒకే ఒక మాటకి మహిళా వీళ్ళతో ఫైటర్స్ అంటే మహిళా ఆర్మీ కావచ్చు, మహిళా సంబంధించినవి మనకి నేవీ కావచ్చు, మనకి అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు మన దానికి. ఎయిర్ ఫోర్స్లో మహిళా రంగాల్లో ఉండేటువంటి వారితో కేవలం 25 నిమిషాల్లో 25 నిమిషాల అటాక్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, నేను నిన్న చూశాను, మేము 5 ఫ్లైట్లని కూలగొట్టేసామని చెప్తున్నారు. అప్పుడు ఒక వీళ్ళు ఉంటారు కదా ఇంటర్వ్యూ చేసే వాళ్ళది ప్రెస్ వాళ్ళు, వాళ్ళ రిపోర్టర్స్ వెళ్ళి అడిగారు, మీరు ఎలాగా అటాక్ చేశారని చెప్తున్నారంటే సోషల్ మీడియాలో కనిపిస్తుందిగా అన్నాడు. అంటే అసలు చెప్పాలి కదా, ఇప్పుడు నిజంగానే 5 ఫ్లైట్లను పడేస్తే ఇంకోటి మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఫ్లైట్లు పడిపోయాయని చెప్పొచ్చు కదా. సోషల్ మీడియాలో వస్తుంది చూడండి, అది ఆధారం అంటున్నాడు. సోషల్ మీడియాలో అదే ఉంది. అంటే ఏమిటంటే, ఒకటి ఈ అటాక్స్ మళ్ళీ జరుగుతాయి. మంగళవారం జరిగినందుకు పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే, ఈ అటాక్స్ మళ్ళీ జరుగుతాయి. మనం గతంలో కూడా ఒక 2 వీక్స్ బ్యాక్ ఎప్పుడో మనం ఒక వీడియో కూడా చేసాం. పహల్గామ్ అటాక్ తర్వాత కొన్ని ప్రదేశాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే నెక్స్ట్ నేవీ పరంగా అటాక్ కూడా జరుగుతుంది. నేవీ నుంచి కూడా మన వాళ్ళు అటాక్ చేస్తారు. అయితే ఇది యుద్ధంకి దారితీస్తుందా లేదా అంటే, వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటే కనుక ఓన్లీ అటాక్స్ మాత్రం మనం జరిపేసి మన అవతల వాళ్ళని మొత్తం స్మాష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన శక్తి అటువంటిది. లేదు అవతల వాళ్ళకి ఇంకెవరైనా సపోర్ట్ రావడం జరిగితే యుద్ధానికి దారితీస్తుంది. యుద్ధానికి దారితీస్తే మాత్రం మన దేశం కంటే కూడా అవతల పాకిస్తాన్ దేశానికి చాలా జన నష్టం జరగనుంది, కొన్ని వేల లక్షల సంఖ్యల్లో. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అణుబాంబు ప్రయోగం జరుగుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళు అణుబాంబు ప్రయోగం చేస్తే మనం ఆపగలం. మన దగ్గర రాడర్స్ కానివ్వండి, మధ్యలోనే పేల్చేసేటువంటివి కానీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అవతల వాళ్ళకి ఇది లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి కనుక ఆపేది ఉంటే వాళ్ళు పేల్చేసేయాలి, ఎక్కడ జరగలేదు అది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఒకటి మన ప్లానింగ్, రెండవది వాళ్ళ దగ్గర అంత శక్తి లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, చాలా దేశాలు మనతో తోడుగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మన దేశానికి జరిగింది, రేపు ఇంకో దేశానికి జరగదని గ్యారెంటీ ఏమిటి టెర్రరిస్టుల వల్ల. కాబట్టి టెర్రరిస్ట్ని ఎవరూ ఎంకరేజ్ చేయట్లే. ఇప్పుడు ఇంకేదైనా దేశం ఎంకరేజ్ చేసినా సరే ఆ దేశాన్ని కూడా ఏమిటి నువ్వు టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్నావా అని అంటది ముఖ్యంగా. కాకపోతే మిగతా దేశాలన్నీ చెప్పడం ఏంటంటే పీస్గా ఉండండి, ఎందుకు గొడవలు పెట్టుకోకండి, మాట్లాడుకోండి అంటున్నారు. ఇక్కడ ఒకటే, అసలు ఏం జరిగిందని వాళ్ళు వచ్చి పెహల్గాంలో ఆ పని చేశారు, ఒక్కసారి ఆలోచించాలి కదా. అంటే ఏమిటంటే అదొక ఉన్మాదం. ఆ ఉన్మాద చర్యకి ప్రతీకార చర్య చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకొకసారి కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాదే, ఎందుకంటే ఎటువంటి సంబంధించినవి జరగవు. కాకపోతే ఇక్కడ స్లీపర్ సెల్స్ ద్వారా కొన్ని అటాక్స్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో. రెండవది వైజాగ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా మనకి ఒరిస్సా, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా ఇది ఆల్రెడీ గతంలో చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వీటికి కొంత ప్రమాదం ఉంది. అది కాకుండా కేతువు మారుతున్నాడు, ఎలాగో మనకి కేతు సింహంలోకి మారి కుజుడు కూడా వచ్చినప్పుడు కొంచెం మనకి మే 15 తర్వాత నుంచి ఒక సంవత్సరంన్నర పాటు కొంచెం ఈ గోచారంలో మార్పుల వల్ల కొంత రాజకీయ నాయకుల్లో మార్పులు, లేదా కొన్ని సెకండ్ క్యాపిటల్స్ రావడము, క్యాపిటల్స్ మార్పు చెందడము, క్యాపిటల్ సిటీస్ మీద ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతం మీద కూడా ఏదైనా
అవతల వాళ్ళు ఏదైనా అటాక్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, అటువంటి కొన్ని సంఘటనలు జరగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే. అయితే ఎప్పుడైతే ఈ కేతు సింహంలోకి వెళ్తున్నాడో ఇప్పటివరకు మనకు బాగా బంగారం రేటు పెరిగిపోయింది చూసారా, అది కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఈ ల్యాండ్ రేట్స్ ఆగిపోయినవి కొంతవరకు క్లియర్ అవుతాయి, అంటే కొంచెం రేట్స్ పెరుగుతాయి ల్యాండ్ రేట్స్. ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ బంకర్స్ నిర్మాణించుకోవడం ఇట్లాంటివి పెరుగుతాయి సొసైటీలో. ఎందుకంటే ఇదేదో ఈ ఒక్కరోజు ఆగిపోయేది కాదు, ఒక 2.5 సంవత్సరాలు ఉంటాడు శని మీనంలో. కాబట్టి 2.5 సంవత్సరాలు కొంచెం ఆగిపోయి మళ్ళీ ఇంకోటి ఏదో రావడం, ఇంకోటి మన వాళ్ళు ఏదో అటాక్ చేయడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ 2.5 సంవత్సరాలు కూడా ప్రజలు ఎవ్వరు కూడా నష్టపోకుండా ఉండాలి, అమాయకులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది మన కోరిక. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవ అష్టకం ఇవి చదువుకోండి. కాకపోతే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఏదైతే ఉందో మహిళా శక్తి ఏంటో చూపించినటువంటి ఆపరేషన్ అది, చెప్పాలంటే వాళ్ళకి క్లియర్గా చాలా క్లియర్. అంటే ఇద్దరు మహిళా వాళ్ళు వచ్చి ఇంత గందరగోళం చేసి వెళ్ళిపోయారంటే ఏదో మతపరమైన విద్వేషాలు రేపినప్పటికీ అదే మతపరమైన ఇద్దరు మతాలకు సంబంధించిన ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆపరేషన్ చేయడం అది చాలా అంటే విజయవంతంగా. ఏంటంటే ఇండియాలో ఉండే ఒక శ్రీమూర్తి ఫ్లైట్ నడిపించుకొని గుస్కే మారింగే అంటారు చూసారు మనం చాలాసార్లు, అలాంటివి చేసి వచ్చారు. అవును. సో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః.